హాయ్ చెల్లెలు, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది నిన్నటి స్పెషల్ అండి. ఎందుకంటే ఇది కొంచెం స్పెషల్ అనే చెప్పుకోవాలి. మా అన్నయ్య వాళ్ళ బాబు 9th సినిమాని అయితే చేస్తున్నారండి. అదే ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్ అని చెప్పేసి చేస్తూ ఉంటారు కదా. ఇది 9th మంత్ అండి. సో నన్ను అయితే పిలిచారు, ఈ విధంగా డ్రా చేయమని చెప్పారు. ఇవేంటంటే చూసారు కదా, పళ్ళు అండి. పళ్ళు వచ్చినాయి తనకి, అబ్బాయికి ఇప్పుడిప్పుడే పళ్ళు వస్తున్నాయంట. సో అందుకని చెప్పేసి పళ్ళు షేప్స్ అనేది ఈ విధంగా కట్ చేసి పెట్టమని చెప్పారు. నేనైతే చాలా అంటే చాలా కష్టపడ్డానండి. ఎందుకంటే 3 o'clockకి కూర్చున్నాను మధ్యాహ్నం. ఈవినింగ్ 5 ఆ టైం అయిపోయిందండి. ఎందుకంటే చాలా అంటే చాలా చిన్ని అంటూ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత వాటి పైన మా నోసు అండ్ ఐస్ అండ్ లిప్స్ అన్ని షేప్స్ అనేది ఒక్కొక్కటిగా వేస్తూ వచ్చాను. చాలా టైం అయితే పట్టేసింది. చూస్తున్నారు కదా, ఈ విధంగా అన్నిటిని అయితే రెడీ చేసి పెట్టేసుకున్నానండి. వీటి పైన ఏంటంటే ఐ గాట్ మై ఫస్ట్ టీత్ అని చెప్పేసి అయితే రాసుకుంటున్నాము. ఎందుకంటే తనకి ఇప్పుడిప్పుడే ఫస్ట్ ఈ మంత్లోనే పళ్ళు అనేది రావడం స్టార్ట్ అయింది. సో అందుకని చెప్పేసి వాళ్ళ మదర్ అయితే ఆ విధంగా రాయమని అయితే చెప్పారండి. చూసారు కదా, పళ్ళు షేప్స్ అనేవి ఈ విధంగా పెట్టేసుకుని ఒక్కొక్కటిగా కట్ చేసుకుంటున్నాను. నా కోసం వీడియో ఒక అమ్మాయి అయితే తీస్తుందండి. తను యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేసావక్క, ఏంటి, ఎలాగా అనేసి అడుగుతుంటే యూట్యూబ్ కోసం ప్రాసెస్ చెప్తున్నానండి. తెలుసు కదా మన యూట్యూబ్ ప్రాసెస్ ఎంత ఉంటుందో, మానిటైజేషన్ కోసం ఎంత కష్టపడతామో మీకు తెలుసు. ఒక యూట్యూబర్గా, ఏదో ఒక చిన్న యూట్యూబర్గా నాకైతే తెలుసండి. ఎందుకంటే ఎంత కష్టపడాలో ఒక వీడియోస్ చేసి ఎడిట్ చేసి మొత్తానికి పెట్టే వాళ్ళకి అర్థమవుతుంది. సో అందుకని చెప్పి తనకి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ప్రాసెస్ అంతా చెప్పుకుంటూ ఈ విధంగా చేసుకుంటూ వస్తున్నానండి. చూసారు కదా, వీటిలన్నిటిని రెడీ చేసేసుకొని మీరు పక్కన చూసేలా ఉంటే ఏబిసిడి అని చెప్పేసి స్కేల్ ఉంది కదా, వాటితో అయితే నేను రాసేసుకున్నానండి. ఇదిగోండి, ఈ విధంగా బర్త్డే ట్యాగ్ లాగా ఇంట్లో అయితే కొంచెం లైట్గానే డెకరేట్ అనేది చేసాము. చేసిన తర్వాత తను ఏమడిగారంటే, ఇప్పుడు 9 మంత్ వచ్చిందంట తనకి, అంటే 9 మంత్ వెళ్ళిపోతూ 10th మంత్లోకి అడుగు పెడుతున్నాడంట. సో అందుకని చెప్పి 9 లాగా రాద్దాం వద్దిన, చిన్న చిన్న పళ్ళుని చెయ్యి అని చెప్పేసి అంది. మీరు వీడియోలో చూసినట్టయితే చిన్న చిన్న బొమ్మలను కూడా గీయడం జరిగిందండి. ఆ చిన్న చిన్న పని అనేది చాలా అంటే చాలా టైం టేకింగ్ తీసుకుంది. ఎందుకంటే ఒక్కొక్కటి డ్రా చేయడం, కట్ చేయడం అండ్ నెక్స్ట్ లిప్స్కి రెడ్ కలర్ వేయడం, మొత్తం ఆ పన్ను అంతటిని బ్లాక్ కలర్తో మళ్ళీ డ్రా చేయడం, కళ్ళు పెట్టడం, నెక్స్ట్ ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం. ఈ పెన్స్ చూసారు కదా, ఇవన్నీ కలర్ పెన్స్ అండి. చూసారు కదా పళ్ళు ఎంత క్యూట్గా వచ్చినాయో. చిన్న పిల్లాడిలాగా అదే షేప్స్లో వచ్చేలాగా అయితే నేను రెడీ చేశాను. ఇది బర్త్డే ట్యాగ్ ఉంటుంది కదండి, ఆ ట్యాగ్ లాగా ఇంట్లోనే ఓన్గా ప్రిపేర్ చేశానండి. అది కూడా నా చేతులతో నేనే రెడీ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే నాకు డ్రా చేయడం అనేది చాలా అంటే చాలా ఇష్టం అండి. ఇష్టం కనుకనే ఈ విధంగా ఎవరు పిలిచినా కాదు లేదు అనకుండా వెళ్ళి వెంటనే నేను చేస్తాను, నా వంతు సాయం నేను చేస్తాను అనుకుంటూ ముందుకెళ్ళడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ఒక్కొక్కటిగా అన్నిటిని రెడీ చేసి పెట్టేసుకున్నాను. పక్కన నా కోసం వీడియో తీయండి, యూట్యూబ్లో పెట్టుకుంటాను అని చెప్పేసి అయితే చెప్పాను. అందుకని చెప్పేసి వాళ్ళు ఇంకా వీడియో అనేది అలా రికార్డ్ చేస్తూ ఉంటున్నారండి. చూసారు కదా, ఫైనల్గా అవుట్పుట్ అనేది ఈ విధంగా ఉంది. మళ్ళీ వీటితో పాటు పెద్ద పళ్ళను కూడా రెడీ చేశానండి. అటువైపు ఇటువైపు కూడా 2 పళ్ళను రెడీ చేసాము. సారీ, అటువైపు పళ్ళకి చేతులు పెట్టడం మర్చిపోయాను నేను ఇప్పుడే చూసుకుంటున్నాను వీడియోలో. ఐ గాట్ మై ఫస్ట్ టీత్ అని చెప్పేసి ఈ విధంగా పెట్టామండి. చూసారు కదా, ఈయన గారే పంతులు గెటప్ వేసాము, మాకు మేనల్లుడు అవుతాడు, యోక్షిత్ పేరు. చూసారు కదా, పంతులు గెటప్ వేశారు కనుక కొబ్బరికాయలు, అట్టిపళ్ళు, ఎలాగో వినాయకుడి గుడిలో ఉన్న వినాయకులను కూడా తీసుకొచ్చి ఈ విధంగా పెట్టేశారండి. వాళ్ళ ఇంట్లో ఏనుగులు బొమ్మలు అయితే ఉన్నాయి, వాటిని కూడా ఈ విధంగా స్టైల్ చేసి పెట్టారు. బెలూన్స్ డెకరేషన్తో ఏదో చిన్నగా అలా చేసి పెట్టారు. ఎవ్రీ మంత్ ఇలా చేయడం అయితే అలవాటండి.